ఈ తాగుడింట్లో మన్ను పోయా కాదుల్లా కొందరికి తాగుతనే సోయి కూడా ఉండదా? అసలు మనం ఏం చేస్తానం, ఎటు నడుస్తానం గది కూడా ఏర్పడదా కథ గాని? గట్లా సోయి లేకుండా తాగితే ఏందన్నట్టు? అసాంటోళ్ళను ఏం చేయాలి మనం? కోపం చెయ్యాలనా అద్దా? సరే ఇప్పుడు గీ తాగుబోతోళ్ళ ముచ్చట ఎందుకు తీసిరా అంటే, ఆంధ్రానొల్ల ఒక మందుబాబు ఏదో అగడు పడ్డట్టే ఫుల్ తాగిండు. మరి తాగినోడు సప్పుడు చేయక ఇంటికి పోవాలి అని అనుకుంటారు కదా, ఏం చేసిడో చూడురు మీరే. ఇగో ఆడ కరెంటు తీగలను పట్టుకొని ఆలాడుతున్నాడు చూడు, ఈ మహానుభావుడే తాగుబోతోడు. మన తెలంగాణ ఆయన కాదు, ఆంధ్ర ఆయనే. తిరుపతి జిల్లాలో ఉంటాడట. కుత్కెళ్ళ దాకా తాగిండు. ఇక అటెంక ఈయనకు ఏం యాదకొచ్చిందో ఏం కయాలు పడ్డాడో గాని టక్క టక్క ఇగో ఈ టవర్ ఎక్కిండు. కరెంటు తీగలను పట్టుకొని ఉయ్యాలు ఊగినట్టు ఊగిండోల్లా. జరసేపు ఆ టవర్ మీద కూడా కూర్చొని తాగిన మత్తులా ముచ్చట్లు పెట్టుకున్నాడట ఆయనకాయన. అటెంక తీగల మీద ఉయ్యాల జంపాలనుకుంటా ఆటలు ఆడుకున్నాడు. అవసరమా ఈ కళాపోషణ? మందు తాగితే మరి గింత అద్మానమా? అసలు ఏడున్నాం ఏంది కథ? గాయంత సోయ కూడా ఉండదా కథ గాని? ఇక ఈయన శకలు చూసి పోలీసు వాళ్ళు ఆడికి వచ్చిరోళ్ళ కాపాడు ఉపాయం చేసిరట. పెద్ద వల పెట్టిరు. ఇక వలను చూసినాక ఏమనిపించిందో ఏం పడవద్దు ఇంకనే దూంగిండు. ఆ వలనైతే పడ్డాడు గాని తలకాయ వగిలిందట. ఎందుకంటే ఆ వజనుకు పోలీసోలు పట్టిన వల నేల కానింది. ఈయన గుండు వగిలింది. తాయిందంతా దిగింది. ఇప్పుడు దవాఖాన షరీక్ అయిపోయిండు. కాదు, తాయినోడు తాయినట్టు సప్పుడేకుండక ఏంది తమాషా? ఏమిటికొచ్చిన ఆటలు ఇవి? ఇప్పుడు చూడు, వీని చేయబట్టి ఇంట్లోలకు గోసనే కదా. ఏం తాగుడో ఏం పాడోపో.